హౌ లక్కీ యు ఆర్ యు డోంట్ నో, రైట్? బికాస్ మీకు చెప్పే టీచర్స్ ఉన్నారు కదా, టీచర్స్, దే ఆర్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ యూ థింక్. మీకు వాళ్ళు ఎంతో విలువైన వాళ్ళు. మీరు అనుకోవచ్చు, ఏం విలువైన సార్, వస్తాం వాళ్ళు ఏమో తిడుతూ ఉంటారు, మాకేమీ రావు అని అంటారు, ఏంటి గొప్ప అని చెప్పి. చూడండి, ఎక్సెప్ట్ టీచింగ్, ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ ప్రొఫెషన్, దట్ ఈస్ బిజినెస్, ఇంజనీర్, డాక్టర్, ఎనీ ప్రొఫెషన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఎర్నింగ్ మనీ, బట్ దేర్ ప్రైమరీ గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే వాళ్ళ లక్ష్యం. అఫ్ కోర్స్ వాళ్ళు సర్వీస్ చేస్తారు, కానీ డబ్బు రాకపోతే చేయరు. అండ్ మీరు అనొచ్చు, ఏం సార్ టీచర్స్ మాత్రం డబ్బు సంపాదించట్లేదా? ఎస్, దే ఆర్ ఎర్నింగ్, బట్ హౌ మచ్? ఇంక్రిమెంట్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే టీచర్కి తక్కువే ఉంటాయండి. బట్ టీచర్స్ అనేవాళ్ళు కేవలం వాళ్ళ సాటిస్ఫాక్షన్, అంటే దే ఎయిమ్ అట్ మెయిన్లీ దే డ్రైవ్ టువర్డ్స్ ద గోల్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు? ఒక యావరేజ్ స్టూడెంట్ని ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా మారిస్తే వచ్చే ఆనందం ఇంక ఎందులోనూ కూడా టీచర్కి రాదు. మీరు అనొచ్చు, ఏంటి సార్ అస్తమాను తిడుతూ ఉంటారు మమ్మల్ని, ఏంటి మీరు చెప్పేది యావరేజ్ స్టూడెంట్ అనేది? నిజంగా యావరేజ్ స్టూడెంట్ని కొట్టడం వల్ల కానీ, పనిష్ చేయడం వల్ల కానీ టీచర్కి ఏమన్నా డబ్బులు వస్తాయా? ఏమైనా బెనిఫిట్ అవుతుందా? లేదు కదా. నిజంగా వాళ్ళ టీచర్స్కి ఉండేది కోపం కాదండి, ప్రేమ. నిజంగా టీచర్గా కూడా నేను చెప్తున్నాను, మాకేంటంటే ఒక టాపర్కి ఒక 100కి 100 మార్కులు వచ్చే ఆనందం కంటే ఒక యావరేజ్ స్టూడెంట్కి 75 మార్కులు వస్తే వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఎంతో ఆనందపడతాం మేము, వి ఫీల్ సో హ్యాపీ. అయితే రాకపోతే ఎందుకు పని చేస్తాం? జాలి. దిస్ వరల్డ్ ఈస్ వెరీ క్రూయల్. ఇది తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి, ఎవరిని పట్టించుకోదు. అది మీకు పోను తెలుస్తుంది. నో యు ఆర్ కాల్డ్ అస్ ఆల్ఫా జనరేషన్, అది కూడా నేను చెప్తాను. సో అటువంటి పీపుల్ని కొంచెమైనా మోటివేట్ చేసి ఒక సబ్జెక్ట్లో కొన్ని స్కిల్స్ మీకు రప్పించాలని, కొన్ని దురలవాట్లు మీ చేత మాన్పించాలని చేసే ఒక ప్రయత్నం టీచర్స్ మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరు సలహాలు, సజెషన్స్ ఎవరు బయట వాళ్ళు ఇచ్చేది? ఎందుకంటే చూడండి, మీరు పేరెంట్స్ తర్వాత స్పెండ్ చేసే టైం ఎక్కువగా స్కూల్స్లోను, కాలేజెస్లోనూ ఎక్కువ స్పెండ్ చేస్తారు, రైట్? సో ఎక్కువ మీకు పేరెంట్స్ తర్వాత ఎక్కువ క్లోజ్గా ఎవరు ఉంటారు? టీచర్స్, రైట్? సో టీచర్స్ ఆర్ ద వన్ హూ టీచ్ హౌ యూ షుడ్ మూవ్ అరౌండ్ వరల్డ్, హౌ యూ షుడ్ స్పీక్ టు ద వరల్డ్, హౌ యూ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్, రైట్? సో అటువంటి టీచర్స్ని మనం చాలా తక్కువగా చూస్తాం, వేళాకోళం చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు టీచర్స్లో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, ఏంటి మనం స్కూల్కి వస్తున్నాం, డబ్బు సంపాదించలేకపోతున్నాం, మన ఫ్యామిలీస్ కూడా ఎలా ఉంటాయి. బట్ టీచర్స్ కూడా అలా ఎప్పుడు కూడా ఆలోచించదండి. ఎందుకంటే టీచర్స్ మే నాట్ బి ద కింగ్స్, బట్ దే ఆర్ కింగ్ మేకర్స్. వాళ్ళు రాజుల్ని తయారు చేసే గొప్ప పొజిషన్లో టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం అంత గొప్పవారు అయ్యారంటే దానికి ప్రధానమైన కారణం ఆయన మెయిన్ టీచర్ సుబ్రహ్మణ్య అయ్యర్. స్వామి వివేకానంద లాంటి వాడు ఒక గొప్ప స్పీచ్ ఇచ్చారంటే దానికి ప్రధానమైన కారణం రామకృష్ణ పరమహంస. బికాస్ ఆఫ్ దమ్ నౌ వీఆర్ సీయింగ్ గ్రేట్ లీడర్స్. బికాస్ ఆఫ్ టీచర్స్ great engineers are being produced, doctors are being produced, great farmers are being produced. So you are all also tomorrow's future engineers. You may become doctors, you may become businessmen, you may become farmers, you may become teachers as well. But don't categorize teachers into a low category. They are noble category. They don't work for money, they work for satisfaction. Okay, that satisfaction, which main goal is to turn ordinary students into extraordinary students.